బాలయ్య కంటి చూపుతో చంపేస్తాడనా? ఎందుకీ చీకటి ఉత్తర్వులు? బావమరిది కళ్లల్లో ఆనందం కోసం నిబంధనలు తుంగలో తొక్కిన చంద్రబాబు. ఆరోగ్యశ్రీ బకాయిల చెల్లింపుల్లో బసవతారకం ఆస్పత్రికి మొదటి ప్రియారిటీ. రూల్స్ బ్రేక్ చేసి మరీ చెల్లింపులు చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వం. వడ్డించేవాడు మనవాడైతే బంతిలో ఎక్కడ కూర్చున్నా కంచంలోకి అన్నీ వస్తాయన్న చందంగా ఏపీలో పాలన సాగుతుంది. ముఖ్యమంత్రి పీఠంపై కూర్చున్న చంద్రబాబు నిబంధనలను, పారదర్శకతను పక్కన పెట్టి కేవలం తన బంధువుల ప్రయోజనాలే పరమావధిగా అడుగులు వేస్తున్నారు. సాధారణంగా సినిమాల్లో బావ కళ్లల్లో ఆనందం కోసం అనే డైలాగులు వింటుంటాం. కానీ ఏపీ రాజకీయాల్లో మాత్రం చంద్రబాబు నాయుడు బావమర్ది బాలకృష్ణ కళ్లల్లో ఆనందం కోసం ప్రభుత్వ ఖజానాను, నిబంధనలను ధారపోస్తున్నారు. ఆరోగ్యశ్రీ పథకం కింద వైద్యం అందించే నెట్వర్క్ ఆసుపత్రులన్నిటికీ ఒకటి రూల్ ఉంటుంది. అది ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. అంటే ఎవరైతే ముందుగా బిల్లులు సమర్పిస్తారో వారికే ముందుగా చెల్లింపులు జరగాలి. ఇది పారదర్శకతకు నిదర్శనం. కానీ బావమర్ది బాలయ్య నడుపుతున్న బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి విషయానికి వచ్చేసరికి ఈ రూల్స్ ఎగిరిపోతాయి. వందలాది ఆసుపత్రులు తమ బకాయిల కోసం క్యూలో వేచి చూస్తుంటే బాలయ్య ఆసుపత్రికి మాత్రం క్యూ లైన్ అవసరం లేకుండానే చీకటి ఉత్తర్వుల ద్వారా చెల్లింపులు జరపడం ఏ రకమైన రాజధర్మం అని ప్రశ్నిస్తోంది బీసీవై పార్టీ. మొన్నటికి మొన్న తన సొంత సంస్థ అయిన హెరిటేజ్ ఫుడ్స్ కు రాయితీల వర్షం కురిపించిన చంద్రబాబు ఇప్పుడు తన వియ్యంకుడు బావమర్ది అయిన బాలకృష్ణ ఆసుపత్రిపై ప్రేమ కురిపిస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో డయాలసిస్ సేవలు అందించే టీడీపీ వంటి సంస్థల పేరును సాకుగా చూపిస్తూ వాటి ముసుగులో బసవతారకం ఆసుపత్రికి ప్రాధాన్యత కల్పించడం చూస్తుంటే బంధుప్రీతి పరాకాష్ఠకు చేరిందని స్పష్టమవుతుంది. రాష్ట్ర ప్రజల సొమ్ము ఏ ఒక్కరి సొత్తు కాదు. ఆరోగ్యశ్రీ బకాయిల కోసం చిన్న ఆసుపత్రులు అల్లాడుతుంటే కేవలం బంధుత్వం ఉందన్న కారణంతో పెద్ద ఆసుపత్రులకు నిబంధనలు మార్చి నిధులు మళ్లించడం అన్యాయం. ముఖ్యమంత్రి అంటే రాష్ట్రం మొత్తానికి ఉండాలి, కానీ కేవలం తన బావమర్దికి, వియ్యంకుడికి మాత్రమే కాదని చంద్రబాబు గుర్తుంచుకోవాలి. తక్షణమే ఈ పక్షపాత ధోరణిని వీడి అన్ని నెట్వర్క్ ఆసుపత్రులకు సమానంగా నిబంధనల ప్రకారం చెల్లింపులు జరపాలని బీసీవై పార్టీ డిమాండ్ చేస్తోంది.